మీలో ఎంతమందికి లేటెస్ట్‌గా ఒక 2, 3 అవర్స్ ముందు వచ్చిన తనూజ గారి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ సిస్టర్ హౌస్‌లోకి ఎంటర్ అయిన ప్రోమో చూసి ఎంతమందికి ఎమోషనల్ ఫీలింగ్ వచ్చిందో ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. అసలు ఏం జరగబోతుంది, వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్ తర్వాత ఏం జరిగింది హౌస్‌లో, దాంతో పాటుగా వాళ్ళ సిస్టర్స్తో పాటు ఎవరు రాబోతున్నారు ఈరోజు హౌస్‌లోకి అనే అప్డేట్స్తో పాటు ఆ ఎమోషనల్ ప్రోమో రిలేటెడ్ దానికి మించి ఏం జరిగింది అనే మాటలు కూడా కొన్ని షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నువ్వు ఇప్పుడు లంచ్ టైం అయింది, నువ్వు తింటున్నావు, లేట్గా తింటున్నావు అని తెలుసు, నాకు అర్థమవుతుంది. స్టిల్ తింటూ కూడా లైక్ చేయొచ్చు, పని చేస్తూ కూడా లైక్ చేయొచ్చు. లైక్ చేసి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ మెంబర్ రోజుకి 2 లేదా 3 ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు. లైవ్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయిన వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు మామ, మీరు చూడండి లైవ్ ఆన్ చేసుకొని. సో ఆ అప్డేట్స్ కోసం దాంతోపాటుగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఏమేమి మాట్లాడిపోయారు అనేవి నాకు తెలిస్తే అలాంటి అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు 3 వస్తారు మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం. ఒకటి తనూజ గారి వాళ్ళ సిస్టర్ అండ్ సిస్టర్ కూతురు. ఈ సిస్టర్ కూతురు కాదు, వేరే సిస్టర్ కూతురు. అంటే అనుజ అంట అమ్మాయి పేరు, ఆ పాప వచ్చింది. అండ్ పెళ్లి కాబోయే ఒక సిస్టర్ వచ్చారు. దాంతోపాటుగా డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ అమ్మగారు వచ్చారు. దాంతోపాటుగా సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చారు. ఈ 3 రాబోతున్నారు. వీళ్ళకి సంబంధించి ప్రోమో ఇది సింగిల్ ప్రోమో వేయాల్సినంత కంటెంట్, ఇది సింగిల్ ప్రోమో పడాల్సిందే. అంత ఎమోషనల్ జర్నీ, అంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇవి నార్మల్ సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు ఏదైతే అమ్మాయి ఫేస్ చేస్తుందో తనుజ, వెరీ 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 ఎమోషనల్ సిచ్యువేషన్ అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చాలామందికి తెలుసు అది ఎంత దారుణమైన బాధ ఉంటుందో, ఎంత లోపల అణుచుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది. అది కూడా కెరీర్ కోసం రావడం, ఎవరైనా కూడా కెరీర్ కోసం ఎన్నెన్నో వదులుకొని వస్తుంటారు. ఇదొక రకం. దీని గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా తనుజ వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు వస్తారు. ఇది ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చింది, కానీ అది 2 కలిపి ఒక ప్రోమో వస్తుందేమో అనిపిస్తుంది. కానీ వాటిని కూడా ఇండివిజువల్ ప్రోమోలు ఇస్తే బాగుండని అనిపిస్తుంది. అందరికీ సమన్యాయం వస్తే బాగుండు అనిపిస్తుంది. సో పాయింట్, బిగ్ బాస్ క్లియర్ మామ, ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సీజన్ బీభత్సంగా కనెక్ట్ అయింది. ఎందుకంటే మనందరం ఫెయిల్ అని అనుకుంటున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్కి 10 TRP. సీజన్ 4 తర్వాత నెక్స్ట్ 5 సీజన్లో టాప్ రేటింగ్ వచ్చిన సీజన్ అంటది. సో టీవీలలో జనాలు అంత బాగా చూస్తున్నారు అన్నప్పుడు ఫ్యామిలీ వీక్లో రికార్డులు బద్దలైపోతాయి. అంత టీఆర్పీలు రాబోతున్నాయి అనేసి అర్థమవుతుంది. కాబట్టి బిగ్ బాస్ కూడా అంత అల్లాటప్పగా ఏం ప్లాన్ చేయలేదంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్విస్టులు ఇస్తూ ఎంటర్ చేసేటట్టుగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ చూస్తారా, కన్ఫెషన్ రూమ్, ఇంకొకరిని ఇంకో చోట, ఇంకో రకంగా రకరకాలుగా ప్లాన్ చేసి ఒక్కొక్కరిని ఎంట్రీ చేయిస్తారనేసి టాకు. అండ్ సంజన గారు రిలేటెడ్గా అప్డేట్ కూడా ఈ వీడియోలో చెప్తాను, ఏం జరగబోతుంది, ఏం జరుగుద్ది అనేది. ఫస్ట్ ఏం చేశారంటే తనూజ గారిని తీసుకొచ్చారు. యాక్చువల్గా ప్రతిరోజు కూడా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎవరో ఒకరి ఫ్యామిలీ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎమోషన్ పండద్ది అనుకునేది వాళ్ళకి అర్థమైపోద్ది. ఎవరి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరి నుంచి ఎమోషన్ వస్తుంది, ఎవరిని ఎలా ఎంటర్ చేస్తే బాగుంటుంది అనేది చూసి ప్రతిరోజు ఏదో ఒక పర్సన్ అయినా ఎమోషనల్ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు డిమాండ్ పవన్, సుమన్ శెట్టి గారు, తనుజ ఒకరోజు, ఇంకొక రోజు వచ్చేసరికి పవన్ కళ్యాణ్, ఇంకొకరు దివ్య, వాళ్ళిద్దరు. అప్పుడు ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఎమోషన్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి తనుజ గారిది ఎమోషన్ వస్తుంది, డిమాండ్ పవన్ ఎమోషన్ వస్తుంది, లాస్ట్లో సంజన గారిది ఖచ్చితంగా ఎమోషన్ వస్తుంది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరైనా ఎమోషన్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. మరీ బోర్ అంటే ఏంటి, ఎమోషనల్ వీక్, అది ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే వర్క్ చూడడానికి బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ దానికే కనెక్ట్ అయ్యేది. ఇంకా అట్లా ప్లాన్ చేస్తారు. కాబట్టి తనూజ గారిది ఫస్ట్లోనే స్టార్ట్ చేశారు. దట్టు ఫస్ట్లో స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటి అంటే, నాకు తెలిసిన రీజన్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఒక 2-3 డేస్లో సంథింగ్ ఉన్నట్టుంది. ఎందుకంటే లాస్ట్ వీక్లో 2 వీక్స్లో మ్యారేజ్ ఉంది అని చెప్పారు నాకు సార్. ఆల్మోస్ట్ ఇది 1.5 వీక్ అయిపోతుంది. సో ఇంకొక 5-6 రోజుల్లోనే మ్యారేజ్ ఉంది అన్నప్పుడు ఆ అమ్మాయిని మరీ బుధవారమో గురువారమో తీసుకొని వస్తే అప్పటికి మ్యారేజ్ 1-2 డేస్ డిఫరెన్స్. కాబట్టి వాళ్ళు ఉండేది బెంగళూరు అనుకుంటా కదా. సో అక్కడికి జర్నీలు అవి 1 డే పోద్ది. కాబట్టి కావాలనే ఫస్ట్ డేనే తీసుకొని వచ్చారనేది మనకు వచ్చిన అప్డేట్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ చూడండి, బిగ్ బాస్ ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తాడో ప్రతిసారి ఇలాంటి టాస్క్లు జరిగినప్పుడు అప్పటికే వాళ్ళకి ఎమోషన్ వచ్చేస్తుంది. అయ్యో అనేసి ఆ బాధ స్టార్ట్ చేసి వదిలేస్తాడు. ఇంజిన్ ఆన్ చేయించి వీళ్ళని ఆ ఎమోషన్ రైడ్లో ఉంచి ఇంకా ఎలా చేస్తారు తెలుసా, అది చెప్పిన 3-4 అవర్స్ తర్వాత ఎంట్రీ చేస్తారు. ప్రతిసారి ఎంత జరిగేది, అంత ఫాస్ట్గా ఎంటర్ చేయడు. వాళ్ళందరూ డిస్కస్ అవ్వాలి, వాళ్ళందరూ ఎమోషన్ అవ్వాలి, కూర్చోవాలి, ఆలోచించాలి, ఆ కలర్లో రెడీ చేసుకోవాలి. అయ్యో మా సిస్టర్ వస్తుంది, మా అమ్మ వస్తుంది, ఏంటి ఏం మాట్లాడతారో, ఎలా ఉందో బయట, ఈ టెన్షన్స్ అన్నీ పెట్టుకొని సడన్గా ఎంట్రీ ఇస్తారు. అది న్యాచురల్ ఎమోషన్స్ కోసం. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశారంటే, ఏదో చెప్పావు, ఏం చేశారంటే బిగ్ బాస్
బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువలో ఉంది. కుటుంబం మనకి తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్టే. ఇది ఆ శక్తి పొందే రోజు అనడం. ఇక అంతే, ఇంకా మీ కుటుంబం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కుటుంబం కోసం వెయిట్ చేస్తే ఓన్లీ వాళ్ళని చూడాలనే కాదు, హౌస్మేట్స్ యాక్చువల్గా కుటుంబానికి ఇవన్నీ కూడా బియాండ్ ప్రోమో ఉంటుంది. నా మనసులో నుంచి వచ్చిన మాటలని మాట్లాడతాను. కొంతమందికి బోర్ అనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు కూడా. ఇవి ఓన్లీ ప్రోమో గురించి, అప్డేట్స్ గురించే కాకుండా బియాండ్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు వెయిట్ చేసేది వాళ్ళ మొఖాలు చూడాలనే కాదు. ఎందుకంటే కొంతమంది స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటాయి, వాళ్ళని ఎన్ని రోజులు చూడకపోయినా ఏం కాదనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎంతలా స్ట్రాంగ్ పర్సనాలిటీ నేను తోపు అనుకొని వెళ్ళిన వాడు కూడా బిగ్ బాస్ హౌస్లో వేరొక ప్రపంచం, అది నువ్వు దీవుల్లో ఉన్నట్టే ఉంటుంది. అలాంటి ప్రపంచానికి వెళ్ళిన తర్వాత అంటే మనకు అందరికీ ఏమనిపిస్తుంది అంటే, అదేంద్రా మిస్ అయితే ఎన్ని రోజులు మనం ఉండడం, హాస్టల్లో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ డిఫరెంట్ ఫీలింగ్ ఏంటంటే, కనీసం మన వాళ్ళు ఎలా ఉన్నారనైనా ఆచూకీ కానీ ఫోన్ కాల్స్ కానీ ఎక్కడో చోట ఒక్కసారైనా మాట్లాడతాం, 10 రోజులకో 20 రోజులకో 30 రోజులకైనా. కానీ అక్కడ ఆ ఫెసిలిటీ లేనప్పుడు తెలియని ఆ చట్టంలో ఇరుక్కుపోయి ఉంటాం సైకలాజికల్గా. ఏంట్రా ఈ కర్మ, ఆ పిల్ల నామినేట్ చేసి ఆ పిల్లతోనే మాట్లాడాలి, వాడు కూడా వచ్చి నన్ను 5 మంది తిడతాడు, 5 మంది నామినేట్ చేస్తారు, 6 మంది నామినేట్ చేస్తారు, ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఉండదు, బాత్రూమ్లు ఉండవు, ఇన్ని రకాల స్ట్రెస్లో ఉండిపోతారు కదా. ఒకసారిగా పేరెంట్స్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూస్తే ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది, అండ్ వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వెయిట్ చేసేది వాళ్ళ కోసమే కాకుండా వాళ్ళని వదిలేసి ఇంటెన్షనల్గా తెలిసే వచ్చారుగా. వచ్చింది దేనికోసం? వాళ్ళ కెరియర్ కోసం. అండ్ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ జర్నీ ఎక్కువ రోజులు ఉండి డబ్బులు సంపాదించాలి, కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, ఆ గెలవాలనే ఉద్దేశంతో వస్తారు, గేమ్ కోసం వస్తారుగా. కాబట్టి వాళ్ళని చూడడం కోసమే కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత అవుట్ సైడ్ హింట్లు ఇస్తారు. ఆ హింట్ల కోసం ఏదైతే ఇన్ని రోజులు స్ట్రెస్లో ఉంటారో, మొన్న ఈ అమ్మాయితో గొడవ అయింది, అది ఎట్టా పోయిందిరా, ఏంట్రా మొన్న నాకు సరేమో ఇలా అన్నాడు, నేను రాంగ్ చేసినా రైట్ చేసినా, ఎన్ని మైండ్లో ఇరుక్కుని వస్తుంది, పిచ్చి పడతా ఉంటుంది. అప్పుడు నా భార్య వస్తేనో, మా అమ్మ వస్తేనో, నా చెల్లెలు వస్తేనో దాని గురించి క్లారిటీ తీసుకుంటే ఒక శని పోద్దురా, ఆ హింట్ల కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. 2 రకాలుగా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ బిగ్ బాస్ చెప్పిన తర్వాత కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు మన తనుజ గారిని. లోపలికి వెళ్తే ఆ అమ్మాయి ఉన్నారు, చిన్న పాప పేరు అనుజనా అనుజ. ఏంటి వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలానే పెట్టుకున్నట్టున్నారు, అనుజ వీళ్ళ సిస్టర్ పేరు ఏంటి తెలీదు. సో అనుజ వచ్చింది అమ్మాయి, ఆ చిన్న పాప అక్కడ ఉండింది. అక్కడ ఉండగానే తనుజ పాప ఉండింది. తనుజ వచ్చి మై బస్ హ్యాపీ అనుజ అమ్మాయి వెళ్ళి, మీకు తెలియదు కదా కన్నడ నేను చెప్తా, అమ్మాయి వెళ్ళి అంటే అమ్మ ఎక్కడంటే అల్లి అనేసి ఆ పాప అన్నట్టునే, అమ్మ అల్లిద్దా, అమ్మ అక్కడుందా అనేసి ఎత్తుకొని టప్ప బయటకు వెళ్ళి సేమ్ సీన్ గుర్తుకొచ్చింది. సేమ్ అంతా మన శివాజీ గారు అంటారు చూసారా, అమ్మో అది దాన్ని కొట్టే ప్రోమో రాదు స్వామి. నాకు ఆ శివాజీ గారి ప్రోమో గురించి తలుచుకున్నా కూడా ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అలాంటి ప్రోమో ఇక ఎప్పటికి రాదు ఫ్యామిలీ వీక్లో. ఏమన్నా ప్రోమోనా, ఏమన్నా సిచ్యువేషన్, ఆయనకున్న హెల్త్ ఇష్యూస్కి అప్పటికి వాళ్ళ కొడుకు డాక్టర్ రూపంలో రావడం, రాచకం స్వామి. అది వచ్చి ఆయన చీట పెట్టుకొని బయటకు వచ్చి నా కొడుకు మై సన్ అంటాడు. సేమ్ ఈవిడ కూడా తనుజ గారు బయటకు వచ్చి నా కూతురు అనేసి అందరికీ చూపిస్తూ పలకరించిన విధానం, అందరూ ముద్దులు పెట్టుకుని హ్యాపీగా. ఎందుకంటే ఒక కొత్త పర్సన్ని చూసామనేసి అందరికీ హ్యాపీనెస్. ఆ తర్వాత మోస్ట్ ఎమోషనల్ రైడ్ గురించి చెప్తాను. అమ్మ అమ్మ అని పిలవమంటే పిలిచిన తర్వాత వాళ్ళ సిస్టర్ లోపలికి ఎంటర్ అయ్యారు. తనుజ గారు అయితే ఎంత పద్ధతిగా ఉన్నారో, పద్ధతి ఇన్ ద సెన్స్ ఆ అట్టేర్ ఎలాగైతే ఉందో సేమ్ ఆ ట్రెడిషనల్ అట్టేర్లో వాళ్ళ చెల్లి గారు వచ్చారు. సో వాళ్ళ చెల్లి గారు వచ్చిన వెంటనే అమ్మాయి బేవస్తమైన ఎమోషనల్ అయింది. నాకు తెలిసి తనుజ గారికి సిచ్యువేషన్ ఏదైతే ఉందో పర్టికులర్ హౌస్లో, ఇప్పుడు లోపల ఉన్న ఏ హౌస్మేట్స్ది సంజన గారి తప్పించి తర్వాత ఖచ్చితంగా తనుజ గారిదే కొంచెం చాలా బాధాకరమైన సిచ్యువేషన్. సంజన గారి తర్వాత ఎమోషనల్ రైడ్. ఎందుకంటే ఆ అమ్మాయి సిస్టర్ పెళ్ళి ఉండబోతుంది. చిన్నప్పటి నుంచి తోడుగా పెరిగిన సిస్టర్, ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఇద్దరు కలిసిమెలిసి పెరిగిన తర్వాత ఎవరైనా మగపిల్లోడు ఏమన్నా దూరంగా ఉండి మగపిల్లోడు పెళ్లి జరగపని ఏముందని అనుకుంటారు. కానీ సిస్టర్ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ సిస్టర్ పక్కన లేదు అంటే అది చాలా బాధ. ఆ బాధ తట్టుకోవడం ఇంపాసిబుల్. మీరు ఏదైనా దీన్ని తక్కువ అంచనా వేస్తారో, దీన్ని నెగిటివ్ మాట్లాడుకుంటారో నాకు తెలియదు. నాకు తెలుసు ఆ ఎమోషన్. ఖచ్చితంగా బాధపడతారు, చాలా ఎక్కువ బాధపడతారు. తెలిసే వచ్చారు మీరు అనుకుంటారు. అంటే అది కూడా చూడండి, అది ఎంత బాధాకరమో. తెలిసి ఆ పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి మిస్ అవుతానని కూడా తెలిసి లోపలికి వచ్చారంటే కెరీర్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అనేది మనం ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయాలి. ఇంకా ఏంటంటే వీళ్ళకి ఎంత బాధ ఉంటుందో, ఈవిడ ఒక్కడే కాదు, ప్రతి ప్రోమో గురించి ఇదే విధంగా చెప్తా. వాళ్ళ ఎమోషన్ ఏంటనేది నాకు అర్థమైన ఎమోషన్ గురించి షేర్ చేసుకుని వీడియోలు చేస్తున్నాను. ఇక్కడ ఈవిడ వర్షన్ ఇలా ఉంటే వాళ్ళ వర్షన్ చూడండి. టీవీలో ఈవిని చూస్తుంటారు,
పెళ్ళి ఒక వారం రోజులు ఉంది, ఈవిడ్ని ఎవరో ఏదో అంటారు, ఈవిడ నాకు సార్ ఏదో అంటారు, రివ్యూవర్స్ ఏదో అంటారు, ఆ కామెంట్లు ఆ వీడియోలు చూసి ఆ పెళ్లి టైంలో అది చూసి ఇది చూసి ఆ టెన్షన్ ఈ టెన్షన్ వాళ్ళ పెళ్లి పనులు ఇవి చేసుకోవాలి. అండ్ ఈ పెళ్ళికి దగ్గరగా ఉండి 4 రోజుల్లో పెళ్ళి ఉన్న టైంలో వాళ్ళ సిస్టర్ మళ్ళీ జర్నీ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ సిస్టర్తో మాట్లాడి ఇంట్లో ఇచ్చి మళ్ళీ పోయి ఇదంతా ఓవర్ స్ట్రెస్లో ఫ్యామిలీ కూడా ఉంటుంది. అండ్ ఈవిడ ఇంకా స్ట్రెస్లో ఉంటుంది, నా చెల్లి పెళ్ళి చూడలేకపోతున్నా అన్న స్ట్రెస్ ఈ కెరియర్లో. ఇది ఇక్కడికి వచ్చిన హౌస్లో లాస్ట్ నాకు సార్ కలిపెట్టారు చూసారా, 2 వారాల్లో పెళ్ళి ఉంది కదా మీ సిస్టర్కి సంబంధించిన ఆడియో బయట అని చెప్పారు చూసారా, అక్కడి నుంచి ఆవిడని ఎంటాడుతూనే ఉంటుంది, నా సిస్టర్ పెళ్ళి. అది కనపడకుండా హైడ్ చేసుకోవాలి, అది ఆ ఎమోషన్ని హైడ్ చేసుకోవాలి. ఇదంతా అంత ఈజీ జర్నీ కాదు. మనం ఏదో పాయింట్లు వచ్చినప్పుడు తప్పుగా చెప్తాం కానీ నాట్ ఎట్ ఆల్ ఈజీ జర్నీ. అది ఆ ఏడుపు ఆపుకోవడం, ఆ ఎమోషనల్ ఆపుకోవడం చాలా కష్టం. ఈవిడ ఎంటర్ అయిన తర్వాత భయంకరంగా ఆడడం స్టార్ట్ చేసి ఆ అమ్మాయి కూడా ఈవిడ అన్నారు డైరెక్ట్గా నేను ఉండలేను అని. నాకు మధ్యలో ఏమన్నారు వినపడలా, కానీ ఉండలేను అనేది వినపడింది. ఎందుకంటే నీ పెళ్ళికి నేను చూడకుండా ఉండలేను, నీ పెళ్లి కోసం బయటకు వచ్చేస్తా అనే సెన్స్లో ఏదో మాట్లాడినట్టున్నారు. ప్లీజ్ ఏడవద్దు అని గట్టిగా చెప్పి ఆవిడ లోపలికి తీసుకెళ్తే తనుజ పెళ్లి కూతురు అని అందరికీ పరిచయం చేసింది. ఆ తర్వాత అందరూ కంగ్రాచులేషన్స్ అందరూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సిస్టర్ ఏమేమి హింట్స్ ఇచ్చారని చెప్తాను. నార్మల్గా నాకు తెలిసిన అప్డేట్స్ ప్రకారం కూడా చెప్తాను. ఫస్ట్ ఇంకా ఫ్యూ డేస్ లెఫ్ట్, నాకు తెలిసి 5-6 రోజులే అనుకుంటా నాకు సార్ చెప్పిన దాని ప్రకారం, ఫర్ మై మ్యారేజ్ ఫుల్ ఆన్ అనేసి ఆపితే మనకు అర్థమైపోద్ది. అంటే పైన భారం అంతా పడిపోయింది, ప్రెజర్లైనా ఎక్కువైపోయినాయి నాకు అనేసి వాళ్ళ సిస్టర్ చెప్తున్నారు. ఫుల్ ఆన్ ఐ నీడ్ టు హ్యాండిల్ నీ విషయం బిగ్ బాస్ది హ్యాండిల్ చేయాలి, తనుజ అమ్మది, ఆ తర్వాత అనుజ ఈ పాపది హ్యాండిల్ చేయాలి, అండ్ మై మ్యారేజ్ థింగ్స్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలి, ప్రెజర్ అయిపోతుంది. వీ డోంట్ వాంట్ యూ టు క్రై, నువ్వు అస్సలు వద్దు కట్ ఇట్, ఆ ఏడుపుని కట్ చేసేయి, ఆ ఇది కట్ చేసేయి అనేసి ఏడుపే ఏడవద్దని చెప్పారు. అది నాకు సార్ చెప్పారు, అందరు చెప్తున్నారు సేమ్ చెప్పారు. అంటే ఆ ఏడుపు నీకు నెగిటివ్ అవుతుంది, నువ్వు టాప్లో ఉన్నావు. ఇండైరెక్ట్గా అందరు చెప్పిందేమో నాకు తెలిసిన అప్డేట్ అంటే నువ్వు కప్తో తిరిగి రావాలి, నువ్వు గెలిచే ఛాన్స్ ఉందని కూడా వాళ్ళ సిస్టర్ చెప్పారంట. దాంతోపాటుగా ఈ సపోర్ట్ రిలేటెడ్గా అందరితో బాగా మాట్లాడిపోయి ఇండైరెక్ట్గా నీకు అందరూ బాగానే ఉంటున్నారు నీతో పాటుకి, నువ్వు ఆ సపోర్ట్ అనే విషయంలో కూడా అంత అవసరం లేదు, అండ్ అందరితో బాగుండు, అంత హ్యాపీగా ఎంజాయ్ చేయ అనే సిచ్యువేషన్ ఆ రకంగానే ఇంట్లో ఇచ్చేసి వచ్చారంట. అండ్ నువ్వు వినర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, నువ్వు జస్ట్ ఏడుపు కంట్రోల్ చేసుకో, అది ఆ హింట్లు ఇచ్చి నువ్వు గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అన్న మాటల్లో మాట్లాడి అందరితో కూడా నీట్గా మాట్లాడేసి వచ్చారంట వాళ్ళ సిస్టర్ ఇచ్చిన హింట్లు. దాన్ని ఈవిడ అర్థం చేసుకుని ఏ రకంగా మార్చుకుంటారనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే నిన్న అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఆవిడలో ఎమోషనల్ కోషియంట్ తగ్గింది. క్లియర్గా ఆవిడ చెప్తుంది, నేను నైట్ అర్ధరాత్రి గుసగుసలో కళ్యాణ్తో కూడా నేను ఎవరేమనుకుంటారా, బాధపడతారా, తప్పుపడతారు, ఇవన్నీ ఇక్కడి నుంచి ఆపేద్దాం అనుకుంటున్నా, కళ్యాణ్ ఎక్కువ ఓవర్ థింక్ చేసేసుకుంటున్నాను అంటే కళ్యాణ్ కూడా చెప్తాను నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు అని. సో నేను ఇక్కడి నుంచి చేయదలుచుకోవట్లేదు అనేసి చెప్తా ఉంది. అది జరిగింది, దీని తర్వాత వీడియోలో వస్తుంది. తర్వాత మోస్ట్ ఎమోషనల్ థింగ్ ఏంటి తెలుసా, బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ కార్డు చూపించారండి. మ్యారేజ్ కార్డులో మీ నేమ్ ఉంది చూడు అనగానే మామ ఆ పొజిషన్లో నేనున్నా, నువ్వున్నా, నా చెల్లి ఉన్నా, మీ చెల్లి ఉన్నా, ఎవరున్నా ఏడుస్తారు మామ. నా చెల్లి పెళ్ళి 2-4-5 రోజుల్లో ఉంది. నా చెల్లి పెళ్లి కార్డు నేను బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో 70-80 రోజుల తర్వాత ఎవరిని చూడక ఫ్యామిలీ మెంబర్ని చూసి నా చెల్లి పెళ్లి గురించి చూస్తా, ఆ కార్డు చదువుతున్నప్పుడు నా పేరు చదువుకుంటే ఆ ఫీలింగే వేరు. ఆ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. మిగతా హౌస్ మేట్స్ ఎవరైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఒక సంజన గారి తప్పించి మిగతా వాళ్ళు పెద్దగా ఎక్కువ రోజులు గుర్తుండిపోవచ్చు, అకేషనల్ థింగ్ లేదు కాబట్టి. వీళ్ళది భయంకరమైన అకేషనల్. బర్త్డే జరిగింది అనుకో హౌస్లో, నా కూతురు జరిగినట్టుగా, అది 1 year గుర్తుంటుంది, ఇది వచ్చే సార్లు చేసుకుంటాం. కానీ పెళ్ళి అనేది బిగ్ బాస్ హౌస్లో ఉండగా నా చెల్లి పెళ్ళి 4 రోజులు పెట్టుకొని ఇక్కడికి వచ్చిపోయింది, ఆ కార్డు కూడా నేను ఫస్ట్ టైం చూసింది బిగ్ బాస్ హౌస్లో అనేది అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఆ బాధని ఆపుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఆవిడ ఆ కార్డు చదువుకున్నప్పుడు మోస్ట్ ఎమోషనల్ ఫీల్ అయి ఉంటారో అది కొంచెం చూపించారు మనకి. దాని తర్వాత బిగ్ బాస్ అరేంజ్మెంట్స్ ఏదైతే చేశారో అది టీఆర్పీ స్టంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి ఒక కోరిక తెచ్చినట్టు, వాళ్ళకి ఎప్పటికీ మెమరీ ఇచ్చినట్టుగా నీట్గా. మా సైడ్ ఏమంటారంటే దాన్ని నలుగు అంటారు, కొంతమంది హల్దీ అంటారంట, నాకు తెలియదు హల్దీ అంటారని. మా సైడ్ నలుగు అంటారు. ఆ నూనె ఏదో పూసి, ఆ గంధం పూసి, అది పూసి, పసుపు పూసి అక్షంతలు వేస్తారు, దట్ ఈస్ కాల్డ్ నలుగు మా సైడ్. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. సో ఆ నలుగు వాళ్ళ చెల్లికి వాళ్ళ అక్క బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో కోట్ల మంది చూసేటప్పుడు ఆ నలుగు చేసేటప్పుడు వాళ్ళ పెళ్ళి మిస్ అవుతున్న ఫీలింగ్ ఒక పక్క, అండ్ నా సిస్టర్ కూడా కొన్ని కోట్ల మంది ముందు నాకు నలుగు చేసే ఛాన్స్ వచ్చింది అనే ఆనందం ఒక పక్క, అర్థం కానీ ఎమోషనల్ ఓవర్ రైడ్. అక్కడ ఊహలకి అందనంత ఓవర్ ఎమోషనల్స్ వస్తాయి. ఏమి చేయాలరా, ఇది దేనికోసం వచ్చాం, దీనికోసమా, కెరీర్ కోసం వచ్చాం, నా చెల్లి పెళ్ళి మిస్ అవుతున్నా, నా టెన్షన్ ఒకసారి, ఈ ఆనందం ఒకసారి, రకరకాల ఎమోషన్స్ కదులుతూ ఉంటాయి. అది నాకు భయంకరంగా ఎమోషనల్ అనిపిస్తుంది. దానికి పాట
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లా 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 లా. ఆ పాట వేసి దానికి ఈవిడ అక్షంతలు వేయడం, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పక్కన వాళ్ళందరూ స్లో మోషన్లో క్లాప్స్ కొడుతున్నాం. సూపర్ మా ప్రోమో మాత్రం. అండ్ ప్రోమోకి కూడా లైక్స్ కూడా బాగా వస్తున్నాయి, ప్రోమోకి కూడా జనాల రియాక్షన్ కూడా టూ ఉంటుంది. అండ్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఎమోషన్స్ని ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. దీని మీద ఎవడైనా ట్రోల్ చేశారనుకో ఈ ఎమోషన్స్ మీద, ఆడు మనిషే కాదు, ప్యూర్ ఎమోషన్స్ వస్తాయి మామ. అది హోల్డ్ చేసుకోవడం చాలా కష్టం. ఇది జరిగింది. ఈ వీడియో తర్వాత వచ్చేసరికి ఆ తర్వాత అందరూ ఫుల్లీ హ్యాపీ. ఆ పాట వేశారు, బాగుంది. ఇక్కడ ఈవిడ పలావు తర్వాత ఏదో స్వీట్లు తెచ్చారంట మామ. ఆ స్వీట్లు తెచ్చారు, హ్యాపీగా తెచ్చారు. ప్రతి పేరెంట్ వచ్చిన వాళ్ళు ఇంట్లో నుంచి ఏదో తీసుకొని వచ్చి ఆ స్వీట్లు, ఆ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ కొడుక్కి వాళ్ళ కూతురికి ఇష్టమైనవి ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చి, దాంతోపాటు మా సీజన్ కూడా అలాగే చేశారు. సేమ్ రిపీట్ అయిందంట. ఈవిడేదో పలావు సంథింగ్ ఏదో తీసుకొని వచ్చారంట, అండ్ స్వీట్లు తీసుకొచ్చారు. అవన్నీ వీళ్ళందరికీ షేర్ చేశారు. దాంతోపాటుగా పెళ్లి కార్డు ఇచ్చేసి, ఆ పెళ్లి కార్డు కూడా తనుజ గారికి ఇచ్చేసి వెళ్ళారంట. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కాదంటారు ఏదో, అది నాకు తెలిసి జరుగుద్ది కూడా. బిగ్ బాస్ టీం క్లియర్గా ఇలాంటి వాళ్ళు టీఆర్పీ కోసమైనా యూజ్ చేస్తారు, లేదా ఆవిడ ఆనందం కోసమైనా టెలికాస్ట్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే టీఆర్పీ కోసం వాళ్ళు చూస్తారు. ఏమనిపించిందంటే, నాకు వాళ్ళ పెళ్ళి 5-6 రోజులు ఉంది కదా, ఆ పెళ్ళి జరిగిన రోజు తర్వాత రోజు కానీ ఆ పెళ్ళి జరిగిన రోజే ఒక 2-3 గంటల డిస్టెన్స్లో, ఆ 2-3 గంటల దాంట్లో తర్వాత ఆ పెళ్లి వీడియో ఏదైతే ఉందో, ఆ తాలిగట్టేది కావచ్చు, ఆ ప్రజెన్స్ ఏదైతే ఉందో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటే నాకు తెలిసి టెలికాస్ట్ చేస్తారనుకుంటాం. అది కూడా టీవీలో స్పెషల్ సర్ప్రైజ్ నాకు సార్ వచ్చినప్పుడు ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తనూజ గారి కోసం ఆ వీడియో ఫుటేజ్ ఖచ్చితంగా వేస్తే బాగుండు అనుకుంటాను. అది ఎవరున్నా కూడా ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. చెల్లి పెళ్లి మిస్ అయ్యాను అనే ఫీలింగ్లో ఆ పెళ్లి కూడా ఆవిడ కళలో చూస్తే లాస్ట్ 2-3 వీక్స్ ఉన్నప్పుడు బాగా ఆడడానికి కూడా అది యూజ్ అవుద్ది. అండ్ ఎవరిదైనా ఆవిడున్నారనే వేయాలని కాదు, ఎవరిదైనా కూడా ఒక లైఫ్లో ఒక్కసారి వచ్చే ఆ ఫంక్షన్ని మిస్ అయితేనే అది లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉండిపోద్ది. ఎంత కెరియర్ల కోసమైనా ఏదైనా కూడా ఆ టైంలో కొంచెం ఆ ఫుటేజ్ అయినా ఆవిడకి అవైలబుల్ చేస్తారని చేస్తారు ఖచ్చితంగా. చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. నేను అనేది అది పరిస్థితి. ఆవిడ వచ్చి మంచి హింట్ ఇచ్చారంట, గెలుస్తావు, నువ్వే గెలిచే ఛాన్స్ ఉందన్నట్టుగా. అండ్ సపోర్ట్ గురించి ఆలోచించొద్దు, నీకు జనాలు సపోర్ట్ ఉందనే మాటలు, దాంతోపాటుగా నువ్వు విన్నర్ అవుతావు, అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు ఓన్లీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని నా పెళ్లి గురించి ఆలోచించొద్దు, నువ్వు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గేమ్, ఈ పాయింట్లని చెప్పి అందరితో కూడా బాగా మాట్లాడేసి వెళ్ళారంటే, కళ్యాణ్తో కూడా బాగా మాట్లాడారంట వాళ్ళ సిస్టర్. ఇది జరిగింది. ఇంకా మిగతా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియో అర్ధరాత్రి కోసం చేస్తా. తర్వాత డెమాన్ రిలేటెడ్గా అండ్ సుమన్ శెట్టి గారు రిలేటెడ్గా వీడియో వస్తుంది. ఆ వీడియో వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ, లవ్ యూ. జస్ట్ లాస్ట్ ఫైనల్గా, మన చెల్లి మన ఇంట్లో వాళ్ళ పెళ్ళి లైఫ్లో ఒక్కసారి వచ్చే స్పెషల్ అకేషన్స్ని మిస్ అయినప్పుడు ఆ స్పెషల్ అకేషన్ ఎవరికైతే జరగబోతుందో ఆ మనిషి ఎదురైతే ఆ ఎమోషన్స్ని ఆపుకోవడం చాలా కష్టం. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అవి క్యారీ అవుతాయి. నాకు తెలిసి అట్లీస్ట్ 1-2 డేస్ తనుజ గారికి ఆ ఎమోషన్స్ అలాగే రన్ అవుతూనే ఉంటాయి. ఈవెన్ మిగతా కంటెస్టెంట్స్కు అలాగే ఉంటుంది. ఈవిడిది సంజన గారిది నెక్స్ట్ లెవెల్. అది ఎందుకంటే బాగా వాళ్ళ చిన్న పిల్లకాయలు, ఈవిడిది పెళ్లి కాబోయే చెల్లి పెళ్లి మిస్ అవుతున్నా అనే బాధ ఉంటుంది. నేను అన్నది ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి, కింద కామెంట్ చేయండి. లవ్ యూ, బాయ్.